కళ్ళల్లో ప్రేమించిన వ్యక్తి మీద ఆరాధన ఉంటుంది, తన జీవితం మీద ఒక అవగాహన ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఏమీ లేని ఒక ఖాళీ సీసా లాంటి దాన్ని. అంతవరకు ఎందుకు? చివరికి పసిపాపకు కూడా లోకం పోకడు తెలియకపోయినా ఎత్తుకున్నప్పుడు తన తల్లిదండ్రులని తనే గుర్తుపడుతుంది. 100 మందిలో ఉన్నా వాళ్ళెత్తుకోగానే చిన్నది చిరునవ్వు చిందిస్తుంది. అంటే ఏంటి? తన వాళ్ళని తను గుర్తుపట్టిందనే కదా అర్థం. కానీ ఇప్పుడు నా పరిస్థితి అది కూడా కాదు. రాధ ఇది అని మీరు చెప్తే వినడం తప్ప నేనే రాధనని నాకేమీ తెలియడం లేదు. అలా అని నేను మీ మనసుని బాధ పెట్టాలనుకోవడం లేదు. ఖాళీ గదిలో నిలబడి మాట్లాడితే మన మాటలు మనకే వినిపిస్తాయి. అదే పరిస్థితుల్లో ఉన్న నేను ఏం గుర్తు లేకుండా మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేయగలను? దానికి నా మనసు ఎలా అంగీకరిస్తుంది? ఈ పెళ్లి కాదనడానికి నేనేం సాకులు చెప్పడం లేదండి. దయచేసి అర్థం చేసుకోండి. అంటే ఏంటి రాధా? నేను చెప్తున్న మాటను నువ్వు నమ్మలేకపోతున్నావా? నువ్వే రాధవని తెలుసుకోలేకపోతున్నావా? నీ రూపం అది, నీ మాట అది, నీ ప్రవర్తన అది. గతాన్ని మర్చిపోయినంత మాత్రాన నువ్వు అబద్ధమైపోవు కదా. అదెందుకు ఆలోచించట్లేదు? ఆ నిజం నాకు తెలిసాకే అన్నీ మాట్లాడమని నేనంటున్నాను. అప్పుడు పెళ్లి జరిగితే దాంట్లో ఒక ఆనందం ఉంటుంది. జీవితంలో వెనక్కి తెచ్చుకోలేనివి రెండే రెండు. ఒకటి జరిగిపోయిన గతాన్ని, 2 జరగబోయే పెళ్లిని. వాటిని మళ్ళీ సర్దిద్దుకోవడం ఉండదు. ఈ సమస్యని నేను ఇలాగే చూస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. టాబ్లెట్ వేసుకో రాధా. చెప్పాను కదా రాధా, టాబ్లెట్ వేసుకో. పరిష్కారం ఇప్పుడే చెప్తాను. ఏంటమ్మా ఇది? మావయ్యకి రాధికి పెళ్లి చేసేస్తానంటుందేంటమ్మమ్మ? అదే జరిగితే మన ఊరి చెరువులో దూకి చావడం తప్ప నాకింకో మార్గం లేదు. నోరు ముయ్యవే. నువ్వేంటి కోడలు కావాలన్నది నువ్వు పుట్టినప్పటినుంచి నేను కంటున్న కల. అది కలగానే మిగిలిపోతుందంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అనుకున్నది సాధించకపోతే నాకు కంటి మీద కునుకు కూడా రాదు. ఈ పెళ్లి గురించి అమ్మ ఇంత సడన్ గా నిర్ణయం తీసుకుంటుందని నేను ఊహించలేకపోయాను. ఎలా ఆపాలా ఆలోచిస్తున్నాను. నీతో మాట్లాడాలి. దేని గురించి కిట్టయ్యా? నేను మళ్ళీ కాల్ చేస్తానండి మీకు. మా పెళ్లి చేయాలని నువ్వు నిర్ణయించుకున్నావు కదమ్మా, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగలవా? అదేంటి కిట్టయ్యా, మీ పెళ్లి జరుగుతోంది అంటే ఈ ఊరికి పండగే కాదు, ఈ ఇంటికి సంతోషం కూడా, మీ జీవితాల్లో వెలుగు కూడా. మీరిద్దరూ ఒక్కటవ్వాలని ఎప్పుడూ నిర్ణయించుకున్నారు. అదిప్పుడు నేను చేస్తానంటున్నాను.
ఇది జరిగితే అమ్మవారికి జాతర జరిపిస్తాం. ఊరంతా చల్లగా ఉంటుంది. ఆ తల్లి దయవల్ల మీ జీవితం కూడా బావుంటుందన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం తప్పంటావా? నువ్వేం ఆలోచించినా అందరి గురించి ఆలోచిస్తావు. అందులో నీ స్వార్థం ఉండదని నాకు తెలుసమ్మా. కానీ రాధకి తనెవరో తనకు తెలియకుండా నాతో తాళి కట్టించుకోవడం తనకెంత కష్టంగా ఉంటుందో ఆలోచించమ్మా. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు ముందు పెళ్లి చూపుల తంతు ఏర్పాటు చేస్తారు. ఎందుకు? పిల్లాడు ఎలా ఉంటాడు, ఆ కుటుంబం ఎలా ఉంటుంది, తన వాళ్ళు ఎలా ఉంటారు అని అన్నీ తెలియజేయడానికే కదా. అవన్నీ చూశాక ఆ అమ్మాయి ఒక నిర్ణయానికి వచ్చి ఆ ఇంట్లో తను సంతోషంగా ఉండగలను అనుకున్నప్పుడే ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు ఆ పెళ్లి జరుగుతుంది. నువ్వు చెప్పింది నిజమే మురారి. రాధ ఇక్కడే ఉంటుంది కదా. ఈ కుటుంబం ఎలాంటిదో, నీ ప్రేమ ఎంత గొప్పదో తనకు తెలుసు కదా. అత్తయ్య ఈ నిర్ణయం తీసుకోవడంలో ఇంకా తప్పే ఉంది. ఎప్పటికైనా జరగవలసింది ఇదే కదా. ఇప్పుడు జరిపిస్తాను అంటున్నారు కదా. నిజమే బావా. రాధకి నా ప్రేమ గుర్తున్నప్పుడు ఈ మాట తనకు ఆనందాన్నిస్తుంది. రాధ మనసులో నా స్థానం ఇది అని తనకు తెలిసినప్పుడు ఈ పెళ్లి తన జీవితానికి సంతోషాన్నిస్తుంది. ముందు రాధకి తనెవరో తను తెలుసుకున్నప్పుడు తనకి జరగబోయే తంతు తన జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి అనిపిస్తుంది. అదేదీ లేకుండా మన ఇంట్లో ఉంటుందన్న ఒకే ఒక కారణంతో మన నిర్ణయాన్ని ప్రకటించి తన నిర్ణయాన్ని అడగకుండా ఈ పెళ్లి చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మంచి నిర్ణయం తీసుకున్నావు తమ్ముడు. నేను కూడా అదే చెప్పాలనుకున్నాను, కానీ అమ్మ బాధపడుతుందని ఆగిపోయాను. తమ్ముడు చెప్పింది నిజమేనమ్మా. ఈ పెళ్లి కొన్నాళ్లు వాయిదా వేస్తే మంచిది. కిట్టయ్య, ఈ నిర్ణయం కేవలం మీ ఇద్దరి గురించే కాదు, ఈ ఊరి గురించి కూడా తీసుకున్నాను. చెప్పాను కదమ్మా, నీ నిర్ణయం తప్పు కాదు అని. రాధని వెంటనే హైదరాబాద్ తీసుకెళ్తాను. అక్కడున్న మంచి హాస్పిటల్ చూపిస్తాను. తనకి తొందరగా గతం గుర్తొచ్చేలా ప్రయత్నం చేస్తాను. అలా రాధ గతం ఏంటో రాధకి తెలిసినప్పుడు ఈ పెళ్లిని నువ్వు అనుకున్నంత వైభోగంగా జరిపిద్దుగాని మా ప్రేమ నిజమవుతుందన్న ఆనందం తన కళ్ళలో ఉంటుంది. అందుకే ఇప్పుడే రాధని హైదరాబాద్కి తీసుకెళ్లాలని ఓ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి కాదనకు. నిజమే కిట్టయ్యా, ఈ పని మనం ఎప్పుడో చేసుండాల్సిందే. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, తనకి గతం గుర్తొస్తుందని మనమందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఎప్పుడో తీసుకునుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. మంచి నిర్ణయం. ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి ఈలోగా ఈ రాధని అప్పటి రాధలా మార్చి తీసుకురా. అదేంటి మావయ్య, మీ ఇద్దరే వెళ్తారా? నేను కూడా వస్తాను, మీ ఇద్దరి మధ్య ఉంటాను. అది తప్పమ్మా. ఇద్దరి మధ్య ఉంటాను అనకూడదు, వాళ్ళిద్దరికీ సాయంగా ఉంటాను అనాలి. వాళ్ళిద్దరి మధ్య ఇంకెవ్వరూ ఉండకూడదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటిగా ఉండాలన్నదే నా కోరిక. సరే అమ్మా, రాధ కూడా సాయంగా ఉంటుంది. సత్యం కూడా రాని. అలాగే, వెళ్ళి బట్టలు సర్దుకో. నీ బట్టలు కూడా సర్దుకోరాదా? మనం ఇప్పుడే బయలుదేరదాం. నీ మనసు బాధ పెట్టేలా మాట్లాడుంటే నన్ను క్షమించమ్మా. రాధ బాధను అర్థం చేసుకున్నాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. కిట్టయ్య, నువ్వు ఏం చేసినా ఈ ఇంటి పరువు నిలబెట్టేలాగా చేస్తావు. ఒక ఆడపిల్ల మనసులో ఎలాంటి స్థానం లేకుండా
తాళి కట్టకూడదన్న నీ నిర్ణయాన్ని నేనెప్పటికీ ఒప్పుకుంటాను. తన గతం తనకు గుర్తొచ్చేలాగా నువ్వు చేసే ప్రయత్నాన్ని నేనెప్పుడూ సమర్థిస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. నిజానికి మీతో పాటు నేను రావాలి. కానీ ఈ ఊరిని నువ్వు నేను ఎవరో ఒకరుండి ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అందుకే నేనిక్కడే ఉంటాను. మనం బయటికి వెళ్తే అనుకోని శత్రువులు వస్తారు అని జరిగిన సంఘటనలు చెప్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే అమ్మా, నేను చేసే ఈ ప్రయత్నం ఫలించాలని నన్ను ఆశీర్వదించమ్మా. మనో వంచా ఫలసిద్ధిరస్తు. పార్దు, కాఫీ తీసుకో. అయ్యో, నువ్వెందుకు తీసుకొచ్చావు చాందిని? నీకెందుకు అనవసరమైన శ్రమ? ఎవరో ఒకరు తెచ్చేవారు కదా, లేదంటే నేనేకెందుకు వచ్చేవాణ్ణి? పర్లేదులే పార్దు, ఇందులో శ్రమేముంది? అలా కూర్చోకుండా ఏదో ఒక పని చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని బామ్మ కూడా చెప్పింది. ఇప్పుడు మీరు వదిని వెతకడానికే కదా వెళ్తున్నారు? అవును చాందిని, నిన్నే చెప్పాను కదా, కార్తీక్ నేను అక్కడికి వెళ్తున్నాం. తప్పకుండా ఈరోజు బానుని తీసుకొస్తామని నమ్మకం మాకుంది. పార్దు, వదిన ఇదే ఊళ్ళో ఉంటూ మనకి దూరంగా ఉంటుందంటేనే తన మనసులో ఏముందో అర్థం కావడం లేదు. ఇప్పుడు తను ఎదురుపడినప్పుడు అన్నయ్య కోపంలో నువ్వు బాధలో ఒక మాట అనొచ్చు. అందుకే చెప్తున్నాను, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని తనకు అర్థమయ్యేలా చెప్పండి. అన్నయ్య తన గురించి ఎంత బాధపడుతున్నాడో చెప్పండి. ఈ ఇల్లంతా తన రాక కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తుందని చెప్పండి. వదిన మనసు మార్చి ఈ ఇంటికి తీసుకురండి. నువ్వు ఇంతలా చెప్పాలా చాందిని? ఈరోజు నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం నా చెల్లెలే. అలాంటి నా చెల్లెలు తన ఇంటికి దూరంగా ఉంటుంది అంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. మనసారా ప్రేమించి అభిమానిస్తున్నా తన భర్తకు దూరంగా ఉంది అంటే దానికి కారణం ఏమై ఉంటుందా అని నేనే ఆలోచిస్తున్నాను. అవన్నీ తప్పకుండా తెలుసుకోవాలనే కదా నేను కార్తీక్కు ప్రయత్నిస్తున్నా. బానుతో ఎలా మాట్లాడాలో ముందే ఆలోచించాను. అదేంటి నాన్న, అలా గుమ్మం దగ్గర ఆగిపోయారు? లోపలికి రండి. బాబు, మీతో పాటు నేను కూడా వస్తాను. మీరెందుకు మావయ్య? వాళ్ళిద్దరూ వెళ్తున్నారుగా, వదిన తప్పకుండా తీసుకొస్తారు. తనకింటి దగ్గర మనందరం గ్రాండ్గా వెల్కమ్ చెప్దాం. లేదమ్మా, భాను దూరమై ఒక్క క్షణం కూడా మనశ్శాంతిగా లేను. నా తల్లిని కళ్ళారా చూసుకోవాలని, తనతో మనసు విప్పి మాట్లాడాలని ఎన్నో అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు తానెక్కడుందో తెలియక బాధపడ్డాను. ఈరోజు మాత్రం ఇక్కడే ఉండి ఎందుకు దూరంగా ఉందా అని ఆలోచిస్తుంటే నా మనసు నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నానమ్మా. నా కూతురు కోసం నా కళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నాయో నేను మాటల్లో చెప్పలేనమ్మా. అందుకేరా నేను వస్తానంటోంది. తనతో నేను మాట్లాడాలరా. వద్దు నాన్న, అసలు బాను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తనతో ముందు మేం మాట్లాడతాం. మేం ఖచ్చితంగా తనని ఇంటికి తీసుకొస్తాం. మీ ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది నాన్న. మీరు ఇంటి దగ్గరే ఉండండి. మీకు మాటిచ్చాను కదా, చెల్లిని తప్పకుండా తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ప్లీజ్ నాన్న, కాదనకండి.
నమస్తే సార్. నమస్తే. లోపల లగేజ్ ఉంది, తీసుకురండి. ఓకే సార్. మావయ్య, అసలు నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. మన ఊళ్ళో కొండలున్నట్టు ఈ ఊళ్ళో ఇంత పెద్ద పెద్ద బిల్డింగులున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయేమో అనిపిస్తున్నాయి. హైదరాబాద్ అంటే చాలా పెద్ద సిటీ కదా, ఇక్కడ ఇలాగే ఉంటాయి. ఏమో మావయ్య, మన వచ్చే దారిలోనే ఇంత పెద్ద బిల్డింగులుంటే ఇక ఊరంతా ఎన్నుంటాయో మొత్తం ఒకేసారి చూసేయాలి. అదేంటి సత్య, ఇంతకు ముందు నువ్వెప్పుడు సిటీకి రాలేదా? లేదు రాదా, మా ఊరు తప్ప అసలు నాకు బయట ఏముంటుందో కూడా తెలీదు. ఎప్పుడైనా మావయ్య తీసుకొస్తేనే కదా. ఇదిగో ఎన్నాళ్ళకి నీ దయ వల్ల ఇక్కడి దాకా వచ్చాను. కానీ ఎంత బాగుందో కదా, ఊరు మొత్తం నువ్వు నాకు చూపించాలి మావయ్య. మనం ఇక్కడికి వచ్చింది సిటీని చూడ్డానికి కాదు, వచ్చిన పని వేరు. ఆ పని చూసుకుని వెళ్ళాలి. వచ్చిన పని ఎలాగో చూసుకుందాం మావయ్య, పనిలో పనిగా ఊరు కూడా చూసేద్దాం. ఇంక నువ్వేం కాదనుకో. నేషనల్ హాస్పిటల్ ఇక్కడికి ఎంత దూరం? 5 కిలోమీటర్లు ఉంటుంది సార్. కాకపోతే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. 40 మినిట్స్ టైం పడుతుంది. రాధా, 12:30కి మనకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. కనీసం మనం 11:30కి బయలుదేరాలి. త్వరగా ఫ్రెష్ అవ్వండి. అలాగేనండి. అమ్మా రండమ్మా. మా అందరికి టిఫిన్ ఏర్పాటు చేస్తావా? సరే సార్, మీరు ఫ్రెష్ అవ్వండి. ఈ లోపల నేను తీసుకొస్తాను. సరే. అమ్మా, క్యారేజీలు రెడీ అయ్యాయా? అయిపోయిందమ్మా. 2 నిమిషాలు. అమ్మా రాధా, క్యారేజీలు ఇచ్చిన వెంటనే తొందరగా వచ్చేయి. నీకిష్టమని చక్కెర పొంగల్ చేశాను, తిందుగాని. అదేంటి, చక్కెర పొంగలి రామ్మోహన్ గారికి ఇష్టమని చేశారనుకుంటున్నారు. ఆయనేమో పొంగిపోతున్నారు. మరి మీరేంటి రాధమ్మకి ఇష్టమని చేశానని చెప్తున్నారు? మా పెళ్ళయ్యి 40 ఏళ్లయింది. ఇప్పుడు ఆయనకి ఈ చక్కెర పొంగల్ ఇష్టమని ప్రేమగా చేసి పెట్టడానికి మేమేమైనా కొత్తగా పెళ్ళైన జంట ఏంటి? ఇది నా కూతురికి ఇష్టమని చేశాను. ఆయనేమో అలా మార్చేసుకున్నారు. ఎందుకంటే తినడానికి ఏదో ఒక వంక కావాలి కదా. మనసులో నాకిష్టమని చేస్తుంది, బయటికి మాత్రం కూతురు పేరు చెబుతుంది. ఏదైతేనే నా కూతురికి ఇష్టమైన ప్రతిదీ నాకు ఇష్టమే. అమ్మా రాధా, నువ్వు క్యారేజీ తీసుకువెళుతున్నది ఆ నార్సింగ్ రోడ్లో ఉన్న ఆఫీస్కేగా? అవును బాబాయ్, ఇవాళ 12 ఇవ్వమని చెప్పారు. వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారమ్మా. ఆ ఆఫీస్ని వెనక వీధిలో ఉన్న రోడ్ నెంబర్ 12కి షిఫ్ట్ చేశారట. క్యారేజీలు అక్కడికే తీసుకురామన్నారు. మరి నువ్వెలా వెళ్తావు? రోజు వెళ్లే దారిలోనే వెళ్తాను బాబాయ్. అక్కడైతే ట్రాఫిక్ కూడా ఉండదు. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే రోడ్ నెంబర్ 12లోకి వెళ్ళిపోవచ్చు. అన్నా, త్వరగా వెళ్దాం. క్యారేజ్ తీసుకో. అలాగే అమ్మా. పిన్ని, వస్తాను. అమ్మా రాధా, ఒక్క నిమిషం. అమ్మా వస్తున్నా. మర్చిపోయానమ్మా, నా మందులు నీకు తెలుసు కదా, వచ్చేటప్పుడు తీసుకొస్తావా? అన్ని పనులు రాధకే చెప్తున్నారు. మందులేగా, మీరెళ్ళి తెచ్చుకోవచ్చుగా. పర్లేదు పిన్ని, ఎలాగో నేను బయటకు వెళ్తున్నాను కదా, వస్తున్నప్పుడు తీసుకొస్తాను. బాబాయ్, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, నేను తీసుకొస్తాను. సరేనా? సర్లే అమ్మా, ఈ పనులన్నీ పెట్టుకుని నువ్వు రావడం మాత్రం లేట్ చేయకు. త్వరగా వచ్చేయమ్మా. చెప్పాను కదా, నీకిష్టమని చక్కెర పొంగల్ చేశాను. నువ్వు తిన్నాకే మిగిలిన వాళ్ళకి పెడతాను. సరే బాబాయ్, తీసుకొస్తాను. అలాగేనమ్మా.
భానుని ఇదే రూట్లో ఇక్కడే చూశాను. సరే బావా, మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. నిన్న ఇదే రూట్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఈ రూట్లో వస్తుందని నాకు నమ్మకం ఉంది. మనం ఇక్కడే ఉందాం. భాను 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 భాను